బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, ముఖ్యంగా ప్రధాని మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మోదీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపడుతోంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీరును నిరసిస్తూ ఈడీ ఆఫీస్ ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారసత్వం వస్తుందా లేదా దాన్ని తెలియకుండా బీజేపీ వారసత్వం ఇది కూడా మొదలు పెడితే అప్పుడు. ఈ నిరసన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫ్రమ్ ఈడీ ఆఫీస్. రాజు, ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదైతే ఈడీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల పేర్లు ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ వీలైతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కుట్రగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ ధర్నాకు మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. ఇక్కడ బషీర్బాగ్ లో ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇక్కడ బషీర్బాగ్ లో ఈడీ ఆఫీస్ ముందు ఉన్నాము. ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. సో మనతో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ రోజు అంటే బీజేపీ పార్టీ ఇది ఈడీలో కేవలం రాజకీయ ప్రేరేపితంతో కుట్ర చేశారని చెప్పి మీరు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఈడీ పైన రాజకీయ ఎట్లాంటి ఒత్తిడి లేవని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు? ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ దేశంలో ప్రధానిగా బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ పైన, గాంధీ కుటుంబం పైన ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ స్వతంత్ర వ్యవస్థలైనటువంటి ఈడీని, సిబిఐని, అదే విధంగా ఐటీని బీజేపీ జేబు సంస్థలుగా మార్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఇవాళ కుట్రపూరితంగా ఈ విధంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ క్యాస్ట్ సెన్సస్ జరగాలనేది, దానికి వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ నాయకులు ఆడుతున్న నాటకమే ఇవాళ వేధింపులు. ఇవాళ సోనియా గాంధీ గారి పైన, అదే విధంగా రాహుల్ గాంధీ గారి పైన ఇవాళ ఈడీ కేసులు ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ ఏ జైల్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ యొక్క మనీని ఇవాళ ఆనాడు నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ కి ఇస్తే ఇవాళ దాంట్లో ఏదో జరిగినట్టు ఇవేళ గోరంతది కొండంతం చేసి ఇవాళ కావాలని కుట్రపూరితంగా ఇవాళ సోనియా గాంధీ గారి పైన, అదే విధంగా రాహుల్ గాంధీ గారి పైన ఇవాళ కేసులు పెడితే ఏదో భయపడతాం అనుకుంటారు. కానీ డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవేమి కొత్త కాదు. బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు చేసినా కూడా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈడీ ఆఫీస్ ముందు ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ అదే విధంగా ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా మంత్రులు, అదే విధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇవాళ మేము అందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు చూడండి, గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, ఆపోజిషన్ పార్టీ నాయకులపైనే ఇవాళ ఈడీలు, సిబిఐలు వేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇవాళ బీజేపీ నాయకులు మీద ఎక్కడ కూడా ఈ దాడులు జరుగుతలేవు. అంటే ఇది చాలా స్పష్టం. ఇవాళ వాంటెడ్ గానే విచ్ హంటింగ్ చేస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. అయినా కూడా ఇవాళ భయపడే సమస్య లేదు. డెఫినెట్ కూడా ఇవాళ మేము న్యాయబద్ధంగా పోరాడతాం. మాకు న్యాయం జరిగేంత వరకు, ఎందుకంటే ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకులు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమీ చేయలేవని తెలియజేస్తున్నాం. ఇక్కడ చూస్తా ఉన్నాం, ఇక్కడ మనం పెద్ద ఎత్తున కూడా ర్యాలీలుగా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు బొంతు రామ్మోహన్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అంటే ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రధానంగా బీజేపీ పార్టీ చెప్తా ఉంది ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఏదైతే చెప్తా ఉన్నారో ఈడీ ఛార్జ్ షీట్ లో నమోదు చేసింది బీజేపీ పార్టీకి ఏం సంబంధం అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు?
ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద ఏదో కేసు పెట్టి మరి ఎలాంటి కేసు పెట్టి దాన్ని చేయాలని చూస్తున్నారో ఇది వాళ్లకు ఎప్పుడు కొంచెం ముక్కులకు వచ్చినా ఎప్పుడు ఇబ్బందికరంగా ఉన్న పార్టీలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో నాయకులను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక్కసారి ఒక తప్పు జరిగితే ఒకటిసారి మరి వాళ్ళ చేతుల్లో అధిష్టాలే కాబట్టి నిజం నిర్ధారణ తెలిస్తే ఎప్పుడో ఇది అయిపోయింది. ఇలా లీగల్ గా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ కేసులన్నీ కూడా ఫేక్ కేసులు. ఈడీ మరి ఇలా మోడీ కేడీ ఇవన్నీ కూడా ఈడీ తోటి కాంగ్రెస్ శ్రేణులు కానీ నాయకులు కానీ ఎవ్వరు కూడా భయపడేది లేదు. లీగల్ గా మరి అదేవిధంగా ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో కూడా దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ శ్రేణులను కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నెహ్రూ కుటుంబం, గాంధీ కుటుంబం ఎక్కడ కూడా అక్రమ ఆస్తులు కానీ అక్రమంగా సంపాదించింది కానీ మరి ఇలా దేశాన్ని ఎక్కడ కూడా భ్రష్టు పట్టించింది కూడా లేదు. ఈ బీజేపీ చేసే ఏదైతే చర్యలు ఉన్నాయో దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు, కాంగ్రెస్ శ్రేణులను కూడా ఖండిస్తున్నాయి. ఈ బుల్లోజ్ చేసే ఏదైతే విధానం ఉందో ఈ వక్ఫ్ చట్టాలను మోసం చేసుకుంటూ మైనార్టీలను మోసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని ప్రభుత్వాన్ని కూలదోయాలని చేసేది వాళ్లకు తగిన గుణపాఠం తెలియజేస్తా, తగిన గుణపాఠం ఎదుర్కొనే రోజు కూడా ముందున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లిపోతుంది? కేవలం ఇది రాజకీయ ప్రేరేపిత కేసులే అంటారా? రాజకీయ ప్రేరేపిత దాడులు, అక్రమ బనాయింపులన్నీ కూడా బీజేపీ చేస్తుంది. ప్రజల మద్దతుతోటి నిఖార్సుగా ముందుకు పోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అన్ని రకాలుగా వాళ్ళని ఎదుర్కొని పోవడానికి మాకు ఏమాత్రం భయం జంకు లేకుండా మొదలుపోతాం. మేడం మీరు చెప్పండి మేడం, అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తా ఉందో ధర్నా, ఈ ధర్నాను ఎట్లా చూడొచ్చు? నిజంగా ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. అటు ప్రాణానికైనా జీవితాన్ని పూర్తిగా పణంగా పెట్టి మరి రాజకీయాలలో 125 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్న ఫ్యామిలీ మీద ఈ రోజు ఇలాంటి ఆరోపణలు చేయడం, ఇలాంటి కేసులు వేయడం తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాము. మోడీ గారు చేస్తున్న అరాచకం ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే రాబోయే బీహార్ ఎలక్షన్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఈ రోజు మోడీ గ్రాఫ్ అనేది తగ్గుతా ఉన్నది. దానికి నిరసంగా మరి బట్టగాల్సి మీదేస్తే ప్రజలందరూ అరే సోనియా గాంధీకి ఇట్లయింది, రాహుల్ గాంధీకి ఇట్లయింది అనేసి ఒక క్రియేట్ చేసే ధోరణిలో కూడా పూర్తిగా కక్షపూరితమని తెలియజేస్తా ఉన్నాము. సోని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ కూడా ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు అనేది చేస్తాం. కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తామని తెలియజేస్తాం. ఒకవేళ కేసులు పెట్టినంత మాత్రాన ఎందుకు భయపడాల్సి వస్తా ఉంది? ఎదుర్కోవచ్చు కదా తప్పు చేయకుండా అని బీజేపీ నేతలు అంటా ఉన్నారు, రాష్ట్ర నేతలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రాణానికే భయపడలేదు, ప్రాణాన్ని గాలిలో వదిలేసిన ఫ్యామిలీ అట్లాంటి చిన్న చీమ కుట్టినంత కూడా వారికి లేదు. సో ఇదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తా ఉంది, ఇదేంటంటే కక్షపూరితము. ఇది కేవలము కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి ఈడీని జోబులో పెట్టుకొని మరి ఆటలు ఆడిపిస్తున్న సందర్భాన్ని సో దీనికి పూర్తిగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా తరలి వస్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ధర్నా అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ వందలాదిగా కూడా ఇట్లా కార్యకర్తలు తరలి వస్తున్న కార్యకర్తలకు తోడు చాలా వరకు కూడా ఇటు సంఘీభావముకు లభిస్తా ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ బీజేపీ ఏదైతే ఉందో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే గ్రాఫ్ పెరుగుతా ఉందో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతా ఉంది. ఆదరణ చూసి ఓర్వలేకనే ఇట్లాంటి కేసులు తెర మీదకు తీసుకొస్తున్నారని చెప్పి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు రైట్ రాజు, థ్యాంక్ యూ. లైవ్